ఓకే సార్. వాళ్ళ రోడ్డు ఎప్పుడు రానా అటెళ్ళండి బాబాయ్ గారు. రేపు మీరు పొద్దున్న ఆఫీస్ దగ్గర రండి, అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేయించాక కానీ మీకు పెన్షన్ రాదు. మీరు రేపు పొద్దున్న అక్కడ రండి. ఓకే సార్. ఓకే పెట్టే మరి. అవునవును. ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ మేయర్ గారు, అలాగే ప్రతినిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజా వేదిక నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి, అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ముందు ప్రథమ ధ్యేయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి నెలలో 4 రోజులు పెట్టమన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 9 అర్జీలు వచ్చి రావడం జరిగింది. పెన్షన్ నిమిత్తం కానీ, అలాగే పట్టాల నిమిత్తం కానీ, అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది, ఇవాళ వరకు ఏమీ చెప్పలేదని కానీ చెప్పారు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుద్ది. తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా కానీ, లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉంది, ఎక్కడి వరకు అయ్యింది అనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ కూడా వేయించడం జరిగింది. అలాగే పెన్షన్ సంబంధించి వాళ్ళకే చెప్తున్నాం, ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వడంతో మీరు పెట్టుకోవచ్చు అనేది వాళ్ళకి ఇమీడియట్ గానే పరిష్కారం చెప్తున్నాం. అదే పట్టాల గురించి ఏదైతే వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఎంఆర్ఓ గారు విఆర్ఓని పంపించి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏదో 100 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. దాని మీద కూడా వెంటనే తగు సూచనలు ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళకు కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పట్టాలు కానీ ఇవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది.
అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అయ్యే సమస్య అయితే ఇమీడియట్ గా అయ్యేటట్టుగా పరిష్కరించడం పడుతుంది, లేదైతే వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా సూచనలు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యలు తీసుకురావాలి, కానీ ఏదో కొట్లాటలు తగువులు ఇక్కడ తీసుకురాకుండా ఉంటే మన టైం కలిసి వస్తుంది. అందరూ కూడా ఈ వేదికని, ఎందుకంటే ముందు ఇవాళ మొదటి రోజు వల్ల అందరికీ కూడా దీనికి రాలేదు, ముందు ఎక్కువ మంది రావడానికి అవకాశం కల్పించేటట్టుగా మీడియా ద్వారా కానీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికి కూడా వివరించడం ఏ డేట్ ని పెడతాం అనేది 3 రోజుల ముందుగానే ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేస్తాం. ఎందుకంటే ఇంటి దగ్గర మేము రోజు ప్రజా దర్బార్ కూడా చేయటం వల్ల మరి ఇవాళ కొత్తగా ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టాం అనేసరికి మరి అక్కడికి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు. రేపు పొద్దున్న అయ్యేసరికి ఎప్పుడైతే వారం తర్వాత పెడతామో అందరూ కూడా ఆఫీసుల్లో పెట్టినప్పుడు అక్కడికి వస్తేనే తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే అధికారులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి చెప్పి ఆ సమస్యకి ఇమీడియట్ గా సొల్యూషన్ చూసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా మరి పనిచేస్తూ ఉన్నారో దానిలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ లో గౌరవ శాసనసభ్యులు వారు, ప్రజాప్రతినిధులు, మేము అలాగే ఎంఆర్ఓ గారు తదితర అధికారులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వివిధ సమస్యలకు సంబంధించి ఇక్కడ అర్జీలు తీసుకొని వారికి తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా, అదే విధంగా ఎన్ని రోజులు ఆ సమస్య పరిష్కారం అవుతుందో కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మరి ప్రతి వారం కూడా, ప్రతి సోమవారం కూడా మరి మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి, అలాగే సచివాలయాల్లో కానీ వివిధ కార్యాలయాల్లో ఈ యొక్క ప్రజా దర్బార్ని మరి ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు, మన శాసనసభ్యుల వారు కూడా పొద్దున్నే 6 గంటల నుంచి కూడా సాయంత్రం 9 వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఎవరైనా కూడా నిర్భయంగా వచ్చి ఇక్కడ ఆ సమస్యలను కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కారం దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ప్రతి సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు మేయర్ గారు, ఎంఆర్ఓ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో, ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజా సమస్యలు తెలిసినటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా, ప్రజాప్రతినిధులుగా ఉంటే ఏ విధమైనటువంటి పరిపాలన అందుద్ది అనేది చాలా స్పష్టంగా ఈ 100 రోజుల్లో ప్రజలకు తెలుస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు. మరి ఈ రోజున ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కానివ్వండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన కానివ్వండి, ఎన్డీఏ గవర్నమెంట్లో ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కారం యొక్క పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే పరిస్థితులు వచ్చినాయి. తర్వాత 5 సంవత్సరాలు చూసినప్పుడు సమస్యలన్నీ కూడా మూలబడి ప్రజలు ఎక్కడ బాధలు చెప్పుకోవాలో తెలియదు, ఏ సమస్య పరిష్కారం లేదు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు పరిపాలన ఉన్నారు కనుక రాష్ట్రం జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి, వారికి ఏదైనా ఆ సమస్య పరిష్కారం కాదంటే ఇంకా పర్సనల్గా ఏదైనా ఉంటే వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మన ఎమ్మెల్యే గారు తీసుకుంటూ ఉన్నారు. పర్సనల్గా ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క 100 రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మేయర్ గారు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ఉండి ఈ సమస్యలు ఏదైతే గవర్నమెంట్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తారు.